ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10, 11, 12, 13 వచనాలు అందరం కలిసి చదువుతాం. 14 వరకు అందరం కలిసి చదువుతాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం నుండి. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కరుపారా తిని మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినంతయు వర్ధిల్లునప్పుడు మనసును మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. తాపకరమైన పాములను, తేళ్లను కలిగి ఎడారి అయిన లేడు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను విడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తొదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమును పోషించెను. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము ఈ భాగ్యము కలుగజేసినని అనుకుందువేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీకు భాగ్యము సంపాదించున్నట్టుగా మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం అందరూ కలిసి చదువుతాం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన. ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం 40వ అధ్యాయం. ఆదికాండము 40, 23వ వచనం అందరం కలిసి చదువుతాం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతనిని మరిచిపోయెను. ఈ చదువుకున్న వాక్య భాగంలో ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి మోషే పలుకుతున్నటువంటి మాట, నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. నీకు సామర్థ్యము కలుగజేసిన వాడు ఆయనే అంటూ నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడాను కలువరి శిలువకు ముందు ఆ రాత్రి శిష్యులతో చెబుతున్న మాట, ఇది మీ కొరకై ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు, మనుషుని గురించి ఆయనకు ఎవరు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు అని రాయబడింది. కాబట్టి ఇక్కడ మనుషుని యొక్క నైజం ఏమిటంటే చేసిన మేలును వెంటనే మర్చిపోతాడు. కీర్తనకారుడైన దావీదు ఈ విషయాన్నే 103వ కీర్తనలో 2లో అన్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుడు మనుషుల జీవితాల్లో కలుగజేసేటువంటి కార్యాలను లేదా మనుషుడు ఎప్పుడు కూడాను మరిచిపోకూడదు. మరిచిపోయినట్లయితే ఆ మనుషుడు దేవుని ఎడల ఉండవలసినటువంటి విధానం లేక జీవించవలసినటువంటి విధానాన్ని మనుషుడు మరిచిపోతూ ఉన్నట్లుగా చూస్తాం. ఇక్కడ పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక మరిచిపోయాను. ఎన్ని రోజులకు మర్చిపోయాడు? యోసేపు నీకు మేలు కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ చెరసాల నుండి విడిపించమని
యోసేపు పానదాయకుల అధిపతితో చెప్పినట్లుగా చూస్తాం. పిల్లరా, యోసేపు చెప్పిన 2 దినాలకు పానదాయకుల అధిపతి జీవితంలో ఏదైతే జరుగుతున్నదో ఆ జరిగే విషయాన్ని యోసేపు ముందుగానే పానదాయకుల అధిపతికి తెలియపరిచిన తరువాత అతడు ఈ మాట అన్నాడు: నీకు మేలు కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ చెరసాల నుండి నన్ను విడిపించమని చెప్పినప్పుడు పానదాయకుల అధిపతి చెరసాల నుండి బయటకు వచ్చిన తరువాత ఫరోకు గిన్నె అందించువాడై ఉండగా పిల్లరా యోసేపును జ్ఞాపకం చేసుకొనక యోసేపును మరిచిపోయెను అని రాయబడను. పిల్లరా, ఇక్కడ పానదాయకుల అధిపతి యోసేపును మరిచిపోవడానికి కారణం ఏమిటి? యోసేపును మరిచిపోవడానికి కారణం ఏమిటంటే దేవుడు తన జీవితంలో కలుగు చేసినటువంటి సామర్థ్యం, ఫరోకు గిన్నె అందించేటువంటి ఉద్యోగము పానదాయకుల అధిపతికి రావడానికి కారకులు ఎవడంటే దేవుడే. ఇక్కడ మోషే ఉన్నాడు, మీకు సామర్థ్యం కలుగు చేయవాడు మీ దేవుడే, కాబట్టి మీ దేవుడైన యెహోవాను మీరు జ్ఞాపకం చేసుకొనవలెను. ఇప్పుడు మనుషుడు అనుకోవచ్చు, తనకు కలిగినటువంటి స్థితిగతులను బట్టి లేక సమాజంలో కానీ సంఘంలో కానీ వారికి కలిగిన పేరు ప్రఖ్యాతులను బట్టి ఇదంతా కూడాను నా సామర్థ్యం వల్ల లేక నా తెలివి నా జ్ఞానం వలన ఇదంతా కలిగినది అని అనుకోనవచ్చు. అయితే ప్రియురా, దాని వెనుక ఎవరున్నారంటే దేవుడిని బట్టే ఒక వ్యక్తి హెచ్చించబడడం కానీ లేక తను తాను హెచ్చించుకుంటే మనుషుడు తను తాను తగ్గించబడుతూ ఉన్నట్లుగా చూస్తాం. దానియేలు గ్రంథం 4:30 బబులోను మహాపట్టణాన్ని చూసినటువంటి నెబుకద్నెజరు, ఈ బబులోను మహాపట్టణము నా బాహుబలము చేత నిర్మించబడినది కాదా అని తన మనసులో అనుకున్నట్లుగా చూస్తాం. వాస్తవంగా నెబుకద్నెజరు ఆ స్థితికి రావడానికి కారకులు ఎవరు? ఆ స్థితికి అంటే ఇజ్రాయెల్ ప్రజలందరి మీద అధికారి అవ్వడానికి, బబులోను యొక్క దేశమంతటిపై రాజుగా అవడానికి కారకులు ఎవరు? చెప్పండి, ఎవరు? దేవుడే. అందుకే ఇక్కడ మోషే ఉన్నాడంటే మీకు సామర్థ్యం కలుగు చేయవాడు మీ దేవుడే. అంటే ఒకవేళ పశువులు, గొర్రెలు, మేకలు లేక బంగారం, వెండి ఇదంతా సంపాదించిన తర్వాత ఇదంతా కూడాను నా జ్ఞానము నా తెలివి వల్ల నేను సంపాదించానని మీరు అనుకుంటారేమో. అయితే మీకు ఆ స్థితి రావడానికి మీ దేవుడైన యెహోవాను మీరు మరిచెదవేమో. కాబట్టి మీ దేవుడైన యెహోవాను మరిచిపోకుండా మీరు జ్ఞాపకం చేసుకొనుడి అని ఇక్కడ మోషే ఇజ్రాయెల్ ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నట్లు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఐగుప్తు నుంచి బయటకు వచ్చినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఇక్కడ దేవునిని ఎంతకాలం వారు జ్ఞాపకంలో ఉంచుకున్నారంటే 2 నెలల కాలమే దేవుడు వారి జ్ఞాపకంలో ఉన్నట్లుగా చూస్తాం. ఇలా 2 నెలల కాలానికే వారు పలికినటువంటి మాట నిర్గమకాండం 32:1 వారు అహరోను దగ్గరకు వచ్చి, మమ్మను ఐగుప్తు నుంచి విడిపించిన మోషే అను వాడు ఏమాయనో మాకు తెలియదు, కాబట్టి మా ముందర నడుచుటకు మాకు ఒక దేవతను చేయమని వారు అహరోను దగ్గరకు వచ్చి అడిగినట్లుగా చూస్తాం. కాబట్టి వీరు దేవుణ్ణి మర్చిపోవటంలో ఇశ్రాయేలు ప్రజలు ముందంజలో ఉన్నట్లుగా చూస్తాం. 106వ కీర్తనలో ఇక్కడ కీర్తనకారుడు పలికిన మాట, కీర్తన 106:22 వారు తమ రక్షకుడైన దేవునిని మరిచిపోయిరి అని రాయబడదు. కనుక దేవుడు కూడాను ఇర్మియాతో మాట్లాడుతూ 2:26 కన్యక తన పెళ్లి కుమార్తె తన వడ్డాణమును మరుచున ఇజ్రాయెల్ ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు అని దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు మనుషులు ఈ లోకంలో జీవిస్తూ దేవునిని మరిచిపోవడానికి గల కారణాలు ఏమిటంటే అనేకములుగా ఉన్నట్లుగా చూస్తాం. ఇవన్నీ కూడాను ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగా ఎరిగినటువంటి వారై
ఆయనను అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తి ప్రతి ఆదివారము ఇక్కడ చెప్పవలసినటువంటి మాట, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. కాబట్టి మనుషుడు మరిచిపోవడానికి కారణాలు ఏవో కొన్ని విషయాలు చూస్తాం. చూడండి, మొదటిగా చూద్దాం హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం దాని 6వ వచనం గమనించండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానం లేని వారై నశించున్నారు, నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. మొదటిగా మనుషుడు దేవుణ్ణి మరిచిపోవడానికి మొదటి కారణం ఏమిటంటే, వారు నా ధర్మశాస్త్రమును మరిచి ఉన్నారు. ధర్మశాస్త్రము మనుషుడు దివారాత్రములు ధ్యానించగా మనుషుని జీవితంలో కలుగు చేసే కార్యం ఏమిటంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నీ ఈ ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించిన ఎడల నీ మార్గమును చక్కగా ప్రవర్తించదవు, నీ మార్గమును నీవు వర్ధిల్ల చేసుకునేదవు అని దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తాం. ఈ దైవ గ్రంథాన్ని ప్రతి వారు, ప్రభువును అంగీకరించినటువంటి ప్రతి వారు కూడాను ఈ దైవ గ్రంథాన్ని చదవాలి. ఏమన్నాడు? దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీవు చక్కగా ప్రవర్తించువు, నీ మార్గమును నీవు వర్ధిల్ల చేసుకునేదవు. దావీదేమన్నాడు? కీర్తన 1వ కీర్తన 2, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువ యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. కాబట్టి వీరా, నీ జీవిత కాలం అంతా ఈ గ్రంథాన్ని నువ్వు చదువుతూ ఉండాలి. ఉదయము సాయంత్రము ఈ గ్రంథాన్ని నువ్వు చదవాలి. వీరా, ఈ గ్రంథాన్ని చదవలేకపోవుట ద్వారా ప్రజలు దేవుని యొక్క క్రమాన్ని అనుసరించకుండా వీరా లోకంలో మనుషుల క్రమాన్ని అనుసరిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో, వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనిరి అని రాయబడను. ప్రజలు దేవుని నీతిని ఎరుగక, మనుషుడికి దేవుని నీతి ఎట్లా కలుగుతుందంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట చదువుతాం. మన దేవుడైన యెహోవా మనకిచ్చిన ఆజ్ఞలను అనుసరించడం ద్వారా మనకు నీతి కలుగును అని రాయబడను. ఇలా ఇజ్రాయేల్ ప్రజలు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనిరి. అంటే కారణం ఏంటంటే, దేవుని గ్రంథాన్ని వాళ్ళు చదవడం మానివేసినట్లుగా చూస్తాం. ఇలా లోకంలో మనుషుడు దేవుని మార్గంలో కాక అక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళడానికి కారణం ఏమిటంటే, ప్రజలు ఈ గ్రంథాన్ని చదవలేకపోవడమే మూల కారణంగా చూస్తాం. అంటే ఈ గ్రంథంలో ఏం వ్రాయబడి ఉన్నది, ఈ గ్రంథం ఏం చెబుతుంది, ఏ రీతిగా జీవించమని బోధిస్తూ ఉన్నది అనే విషయాన్ని మనుషులు మరిచిపోతూ ఉన్నటువంటి అనుభవాన్ని చూస్తాం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో బెరాయి సంఘస్థులు అనుదినము లేఖనములను పరిశోధించిరి అని రాయబడను. ఏమిటి వారు పరిశోధించింది? ఎందుకు వాళ్ళు పరిశోధించారు? పౌలు శీలలు ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చెబుతున్నారా, లేకపోతే వారి సొంత జ్ఞానాన్ని అనుసరించి చెబుతున్నారా అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి అనుదినము లేఖనములను పరిశోధించిరి అని రాయబడినది. కాబట్టి వీరు మనుషులు దేవుని లేఖనాలను పరిశోధించలేకపోయినటువంటి బలహీనత కలిగి ఉన్న కారణం చేత లోకంలో పరిచర్య విస్తారంగా జరుగుతున్నది. అయితే ఆ పరిచర్య దేవుని వాక్యాన్ని అనుసరించి జరుగుతున్నదా, లేక మనుషుని జ్ఞానాన్ని అనుసరించి జరుగుతున్నదా అనే విషయాన్ని మనుషులు ఎరగలేకపోతూ ఉన్నట్లుగా చూస్తాం. చూడండి, దైవ గ్రంథం అని బైబిల్ సెలవిచ్చినటువంటి మాట అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో
మేము ఆదివారమున రొట్టె విరుచుటకు కూడి ఉండగా అనే మాట చూస్తాం. మేము ఇంటింటా రొట్టె విరుచుచుంటిమి అని రాయబడి ఉంది. అంటే ఈ రొట్టె క్రమము ఎప్పుడెప్పుడు అనుసరించాలి అని అంటే ప్రతి ఆదివారం అనుసరించాలి. అయితే లోకంలో జరిగేటువంటి పరిచర్య ఎలాంటిదంటే నెలకు ఒక్కసారే తీసుకునేటువంటి ప్రజలను చూస్తాం. నెలకు ఒక్కసారి అంటే మొదటి వారం కానీ ఆఖరి వారం కానీ. ఈ మొదటి వారం ఆఖరి వారం అనేది ఎవరు ప్రవేశపెట్టారు అంటే దేవుని జ్ఞానము లేనటువంటి వారు, లేక రహస్యముగా చొరబడినటువంటి వారు. మీరు కీర్తన 40 చదివితే దేవా నీ స్వాస్థ్యంలోనికి రహస్యముగా చొరబడి ఉన్నారు అని రాయబడి ఉంది. ఆ తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి అనేకులు బయలు వెళ్ళి ఉన్నారు అని రాయబడి ఉంది. అబద్ధ ప్రవక్తలు లోకంలో ఎట్లా ఉన్నారంటే విస్తారంగా ఉన్నట్లుగా చూస్తాం. వారు వాక్యమే చెబుతారు. అయితే వారు అబద్ధ ప్రవక్తలను ఎట్లా తెలుసుకొనగలరు అంటే ఈ గ్రంథము చదువుట ద్వారానే వారు అబద్ధ ప్రవక్తలు అని తెలుసుకొనగలరు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో వారు గొర్రె చర్మములు కప్పుకొని మీ వద్దకు వత్తురు కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు, వారి క్రియలను చొప్పున వారి ప్రవర్తన తెలుసుకొని వచ్చునని రాయబడి ఉంది. కాబట్టి మీరు మనుషులు ధర్మశాస్త్రాన్ని చదవడం మానివేయుట ద్వారా వారు దారి తప్పిపోయినటువంటి ప్రజలుగా చూస్తాం. కీర్తన 95:10లో వారు హృదయములో తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములను తెలుసుకొనరు అని దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళరా ఈ అనుదినము ఈ గ్రంథాన్ని ధ్యానించాలి. ఎందుకంటే యెహోషువ 1వ అధ్యాయంలో చదువుతాం, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకున్నట్లు నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రములు ధ్యానించవలెను అని రాయబడి ఉంది. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా దేవుని మార్గంలోనే నువ్వు నడిచి వెళ్ళాలంటే నువ్వు ఈ గ్రంథాన్ని అనుదినము కూడాను నీ జీవితంలో ఒక భాగంగా నువ్వు ఈ గ్రంథాన్ని చదవాలి. ఈ గ్రంథాన్ని చదవకపోతే నువ్వు మార్గం తప్పిపోతావు. లోకంలో బయలు వెళ్ళినటువంటి అబద్ధ ప్రవక్తలు అనేకులు ప్రజలను మోసం చేస్తూ వారి జీవనోపాధి కొరకే పరిచయం చేసేటువంటి ప్రజలను చూస్తాం. చూడండి, విలాప వాక్యము 2వ అధ్యాయం, విలాప వాక్యములు 2వ అధ్యాయం 14 వచనం చదవండి. నీ ప్రవక్తలు నిరర్ధకమైన దర్శనములను చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషమును నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి, త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. ఇప్పుడు ఇక్కడ అంటాడు, నీవు చెరలోనికి పోకుండా నీవు తప్పించుకొనుటకై వారు నీ దోషమును వెల్లడి చేసిన వారు కారు. ఇక్కడ దేవుని వాక్యము మనుషులకు ఏ రీతిగా బోధించమని దేవుడు తన ప్రవక్తకు సెలవిచ్చాడు అంటే యేస్కేలుతో దేవుడు చెప్పాడు. యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో, దుర్మార్గుడా నీ దుర్మార్గతలో నీవు నశించిపోకుండా, యేస్కేలు గ్రంథం 33లో, దుర్మార్గుడా నీవు దుర్మార్గతలు నశించిపోకుండా నీ ప్రవర్తనను చక్కదిద్దుకోమని నేను మనుషులకు సెలవీయగా నీవు ఆ ప్రకారము మనుషులకు తెలియజెప్పుము అని చెప్పినట్లుగా చూస్తాం. అయితే ప్రజలారా, లోకంలో మనుషులకు ఏమి బోధిస్తున్నారు అంటే దేవుడు ఎవరి కొరకైతే చనిపోయాడు, మనుషుడు ఏ జీవితం జీవిస్తున్నాడు అనేది చెప్పకుండా జీవితానికి సంబంధించినటువంటి విషయాలు మీరు టీవీలో వినే ఉంటారు. ఎవరు చెప్పారు నీ కుమార్తెకు వివాహం కాలేదని, ఎవరు చెప్పారు నీకు ఉద్యోగం రాదని, ఎవరు చెప్పారు నీ కాపురం చక్కబడదని, ఎవరు చెప్పారు నీ కుటుంబం క్షేమంగా ఉండదని. దేవుడు చెప్పంది ఏంటి? దుర్మార్గుడా నీ దుర్మార్గులు నువ్వు నశించిపోతావు కాబట్టి నీ ప్రవర్తనను చక్కదిద్దుకోమని దేవుడు చెప్పగా, ఇప్పుడు ఈ అబద్ధ ప్రవక్తలు చెప్పే మాట ఏంటంటే దేవుడు చెప్పే మాట కాకుండా మనుషులను ఆకర్షించుకునే నిమిత్తమై వీరు తమ సొంత జ్ఞానాన్ని అనుసరించి మనుషుని జీవితంలో జరిగేటువంటి విషయాలను మనుషులకు తెలియపరిచి
ప్రజలను ఆకర్షిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఇక్కడ యెరూషలేము శ్రమకు అప్పగించబడడానికి, బబులోను చెర కొనిపోబడడానికి కారణం ఏంటంటే నీ ప్రవక్తలు నీ దోషాన్ని నీకు వెల్లడి చేయలేదు. నీవు చెరలోనికి పోకుండా అబద్ధ దర్శనములను చూచి వారి జ్ఞానాన్ని అనుసరించి చెప్పిన మాటలను బట్టి ప్రజలు బబులోను చెరకు కొనిపోబడినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు నీ జీవితంలో ప్రతి దినము ఈ గ్రంథం చదువుట ద్వారా లోకంలో జరిగేటువంటి పరిచర్య దేవుని చిత్తాన్ని అనుసరించి జరుగుతున్నదా, లేక మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని జరుగుతున్నదా? లేదా దేవుని చిత్తం ఏంటంటే అనుదినము నీవి బలను ఆచరించాలి. ఇది దేవుని యొక్క వాక్య సత్యం. అయితే మనుషులు నెలకొక్కసారి ఆచరించడంలో ఎవరు చెప్పారు? నెలకు ఒక్కసారి ఆచరించాలి అని ఎవరు చెప్పారు? మనుషులే. అయితే దేవుడు చెప్పిందండి, మేము అనుదినము రొట్టె విరుచుట ఇంటింటా రొట్టె విరుచుంటమే, మేము ఆదివారం రొట్టె విరుచుటకు కూడి ఉండగా. ఇప్పుడు ప్రజలందరూ కూడాను ఇవి చదువుతూ వింటున్నప్పటికీ కూడాను గ్రహించలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు మనుషులు దేవుని యందు నిలవలేకపోవడమే. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 8:31 ఏమన్నాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నిజముగా శిష్యులై ఉండి, మీరు నిజముగా నాకు శిష్యులై ఉందరు, సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును. దేవుని యందు నిలిచి లేనటువంటి కారణమే మనుషులు మోసపోయి హృదయ మోసంలో పడి దైవ గ్రంథాన్ని చదవకుండా మనుషులు చెప్పే మాటలే విని మనుషులు దేవుల్లో కొనసాగుతూ ఉన్నట్లుగా చూస్తాం. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, నా ప్రజలు జ్ఞానము లేక దేవుని ధర్మశాస్త్రమును చదువుక 4:6 ఇక్కడ దేవుడు సెలవిచ్చినటువంటి మాట 5 నా జనులు జ్ఞానం లేని వారై నశించున్నారు, జ్ఞానమును విసర్జించున్నావు గనుక నీవు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జితును, నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక నేను నీ కుమారుడను మరిచెదను. కాబట్టి ఇక్కడ మొదటిదిగా మనుషులు మరిచిపోవడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదవడం మానివేసినట్లుగా చూస్తాం. కీర్తన 78:10 వారు ధర్మశాస్త్రమును మరిచిపోయిరి అని రాయబడను. దేవుని ధర్మశాస్త్రమును వారు మరిచిపోయిరి అని రాయబడను. కాబట్టి మొదటిది మనుషుడు లోకంలో తప్పిపోవడానికి లేక దేవుని మరిచిపోవడానికి మొదటి కారణం ఏంటంటే దేవుని ధర్మశాస్త్రాన్ని చదవడం మనుషుడు మానివేయడమే మనుషుడు తప్పిపోవడానికి కారణంగా చూస్తాం. రెండవదిగా చూస్తాం, చూడండి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 4వ 5:4 తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు, వారిలో వ్యభిచార మనసు ఉండుట వలన వారు యెహోవాను ఎరుగకయుందురు. రెండవది, వారిలో వ్యభిచార మనసు ఉండుట వలన అంటే వ్యభిచార మనసు అంటే ఏమిటంటే దేవుణ్ణి విడిచి ఇతర దేవతలను అనుసరించడమే వ్యభిచార సంబంధమైన మనసు అని బైబిల్ సెలవిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఇర్మీయా గ్రంథం 3:6 దేవునిని మరచి ప్రతి పచ్చని చెట్టు కింద వారు బలిపీఠములను కట్టి వారు బలిపీఠములతో వ్యభిచరించిరి అని రాయబడినటువంటి మాట చూస్తాం. కాబట్టి మీరు కీర్తన 16 రాయబడిన మాట, యెహోవాను విసర్జించి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అని రాయబడి ఉంది. ఇజ్రాయేల్ ప్రజల్లో జీవితంలో శ్రమలు విస్తరించడానికి కారణం ఏంటంటే వారు దేవునిని మరిచిపోవడమే, వ్యభిచార సంబంధమైన మనసు ఉండటం వలన వారు దేవుని మరిచిపోవడమే మూల కారణంగా చూస్తాం. మీరు న్యాయాధిపతులు గ్రంథమంతా చదువుతూ ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నిసార్లు తప్పిపోయారో మీరు నోట్ చేస్తే దాదాపు 8-9 సార్లు వారు తప్పిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇక్కడ 96 సంవత్సరాల కాలం శత్రువులకు అప్పగించినటువంటి సందర్భం, 95 సంవత్సరాల కాలం వారి జీవితంలో శ్రమ అనుభవించినట్లుగా చూస్తాం. అంటే వారు దేవుని మరిచి
సూర్య చంద్ర నక్షత్రాదులను పూజించినటువంటి వారు, ఆకాశరాణి దేవతను మొక్కినటువంటి వారు, దేవుణ్ణి విడిచి ఇతరమైనటువంటి విగ్రహాలను ఆధారం చేసుకొని జీవించినటువంటి మనసే ఇక్కడ వ్యభిచార సంబంధమైన మనసుగా వాక్యం సెలవిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. వారిలో వ్యభిచార మనసు ఉండుట వలన వారు యెహోవాను ఎరుగకయుందురు. దేవుని ఎరగకపోవడానికి కారణం ఏంటంటే, మనుషుని యొక్క హృదయంలో దేవుని యందు తప్ప మరి దేని యందు కూడాను మనసు ఉండకూడదు. అది ఏదైనప్పటికీ కూడాను నువ్వు అతిగా దేన్నైతే ప్రేమిస్తావో అదే ఒక విగ్రహముగా చెప్పబడినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో చెప్పిన మాట, నాకంటే ఎక్కువగా తన తల్లిదండ్రులైన అన్నదమ్ములైన అక్కచెల్లెలైన నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని సెలవిచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి వీరా వారిలో వ్యభిచార మనసు ఉండుట వలన వారు యెహోవాను ఎరుగక యుందురు. దేవుణ్ణి ఎరగకపోవడానికి రెండవ కారణం, దేవుని యందే వారు మనసు కేంద్రీకరించకుండా నిమిత్తమై లోకములో వారికి కనబడినటువంటి వాటి అన్నిటి వైపు వారి మనసును త్రిప్పివేయగా వారు దేవుణ్ణి మరిచిపోయినట్లుగా చూస్తాం. కనుకనే సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడినటువంటి సత్యం ఏంటంటే, నీ కన్నులు ఇటు అటు చూడక నీకు ముందరగా నీవు సరిగా చూడవలెను అని రాయబడినట్లుగా చూస్తాం. నీ కన్నులు అటు ఇటు చూడక ఎవరిని చూడాలి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చదువుతాం, విశ్వాసం నాకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచు మన ముందు ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదుము అని రాయబడి ఉంది. కాబట్టి మీరు ఇక్కడ మరిచిపోవడానికి రెండవ కారణం ఏంటంటే, వారిలో వ్యభిచార మనసు ఉండుట వలన, అంటే దేవుణ్ణి కాక ఇతర లోక సంబంధమైనటువంటి విషయాలన్నిటినీ ప్రేమించడమే వారిలో వ్యభిచార సంబంధమైనటువంటి మనసు కలిగినట్లుగా చూస్తాం. అందుకే యోహాను తాను రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో సెలవిచ్చినటువంటి మాట 2:15 అంటాడు, ఇవన్నీ లోక సంబంధమైనవే, ఇవి తండ్రి వలన కలిగినవి కావు. శరీరాశ, నేత్రాశ, జీవపుడము ఇవి తండ్రి వలన కలిగినవి కావు. లోకము దాని ఆశయు గతించిపోవును కానీ దేవుని చిత్తమును నెరవేర్చిన వాడు నిరంతరము నిలుచునని రాయబడినటువంటి మాట దైవ గ్రంథంలో చూస్తాం. కాబట్టి వీళ్ళరా, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకునే నిమిత్తమై లోపల ఉన్నటువంటి నీవు మర్చిపోవడానికి రెండవ కారణం ఏంటంటే, నీలో వ్యభిచార సంబంధమైనటువంటి మనసు, అంటే దేవుణ్ణి కాక ఇతర వాటి వైపు చూసేటువంటి అనుభవం నీలో ఉంటే నువ్వు దేవుణ్ణి మర్చిపోయేటువంటి అనుభవంలో నిలుచున్నట్లుగా చూస్తాం. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మర్చిపోవడానికి కారణం ఏంటంటే, వారు ప్రతి పచ్చని చెట్టు కింద బలిపీఠములు కట్టి బలిపీఠంతో వ్యభిచరించిన కారణమే వారిలో వ్యభిచార సంబంధమైన మనసు ఉన్నట్లుగా చూస్తాం. రెండవదిగా చూస్తాం చూడండి, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. అది నన్ను మరిచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపం వేసి యుండుటను బట్టి దాని విటకాండ్రను వెంటాడి ఉండుటను బట్టి నేను దానిని శిక్షింతును, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ అంటాడు, అది నన్ను మరిచిపోయి. అదేంటి ఎవరు? యెరూషలేము సంఘం. యెరూషలేము సంఘము దాన్ని ఉద్దేశించి అది నన్ను మరిచిపోయి బంగారు నగలు పెట్టుకొని. మనుషులు దేవుణ్ణి మరిచిపోవడానికి కారణం ఏమిటంటే, ఆకాను యెహోషువ ఇచ్చిన ఆజ్ఞను మరిచిపోయాడు. యెహోషువ ఏమి ఆజ్ఞ ఇచ్చాడు? యెరికో పట్టణ సంబంధమైన విషయంలో ఈ యెరికో పట్టణంలో ఏదైనా సరే తీసుకుని వాడు శాపగ్రస్తుడు. కాబట్టి ఈ యెరికో పట్టణంలో ఏది కూడాను ముట్టుకొనకూడదు అని యెహోషువ ఆజ్ఞాపించినట్లుగా చూస్తాం. అయితే ఇప్పుడు ఆకాను ఏమి చూసి ఆశించాడంట? బంగారు కమ్మిని, శీనారు వస్త్రములను చూచి ఆశించి నేను కొన్నిటిని తీసుకొంటిని అని చెప్పినట్లుగా చూస్తాం.
ఇప్పుడు దేవుని మర్చిపోయేటట్లు ఆకాను ఏది ఆకర్షించింది? బంగారము. ఇక్కడ ఏమన్నాడు? బంగారు నగలు పెట్టుకొనుటయు. అది బంగారు నగలు పెట్టుకొని నన్ను మరిచిపోయి, శృంగారించుకొని నన్ను మరిచిపోయినది. ఇర్మీయా గ్రంథంలో దేవుడు సెలవిచ్చినటువంటి మాట, సియోను కుమార్తెలు ఎట్లా ఉన్నారు అని అంటే, అది 2వ అధ్యాయం చూడండి. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరుచున, పెండ్లి కుమార్తె తన వడ్డామును మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. బంగారాన్ని మర్చిపోరు, వెండిని మర్చిపోరు. అయితే ఇక్కడ దేవుణ్ణి మర్చిపోయినట్లుగా చూస్తాం. ఆ తర్వాత దేవుడు సెలవిచ్చినటువంటి మాట, అది బంగారం పెట్టుకొని నన్ను మరచిపోయెను. కనుకనే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 2వ అధ్యాయంలో దేవుని యందున్నటువంటి స్త్రీలు ఏ రీతిగా ఉండాలో అక్కడ వ్రాయబడినటువంటి మాట చూస్తాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మరియు స్త్రీలను అనుకోయు స్వస్థ బుద్ధి గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల వలగాక కానీ జడలతోనైను బంగారముతోనైను మిగుల వెలగల వస్త్రములతోనైను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఇక్కడ ఏమంటాడు? అది బంగారం పెట్టుకొని నన్ను మరిచిపోయాను. ఇప్పుడు ఏ రీతిగా ఉండాలి అంటే, బంగారంతోనైను మిగుల వెలగల వస్త్రములతోనైను అలంకరించుకొనక దైవ భక్తి స్త్రీలకు తగినట్లుగా తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఆ యెషయా గ్రంథం కదండి. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లై మెడ చాచి నడుచుచు వారు కులుకుతూ నడుచుదురు, తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచుందురు. వీళ్ళ సియోను కుమార్తెలు ఎట్లా ఉన్నారు అంటే, గర్విష్ఠురాండ్లై అంటే దేవుణ్ణి కాకుండా మరి ఎక్కువగా అమితంగా లోకాన్ని ప్రేమించుట ద్వారా, ఇక్కడ పౌలు చెప్పినట్లు కాక జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక. కాబట్టి మీరు మర్చిపోవడానికి 3వ కారణం ఏంటంటే, ఈలోక సంబంధమైనటువంటి సంపద బంగారము వెండి. ఆకాను బంగారము షీనారు వస్త్రములను చూచి ఆశించి కొంత తీసుకొనగా వీర ఆకోరు లోయలో తన కుటుంబం అంతా కూడాను శాపగ్రస్తులై మరణించినట్లుగా చూస్తాం. దేవుణ్ణి మరచిపోవుట ద్వారా మనుషుల జీవితంలో కలిగేటువంటి భయంకరమైనటువంటి స్థితి ఏమిటంటే, మరణానికి అప్పగించబడుతున్నట్లుగా చూస్తాం. వీర తర్వాత 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 29వ వచనం చదివితే, ఎలీషా గెహజీని చూసి చెప్పిన మాట, నాయమాన్నకు విడిచిన కుష్ఠము నీకును నీ కుటుంబమునకు సదాకాలము అంటియుండును గాక. ఏమిటి కారణం అంటే, నాయమాన్ తీసుకొచ్చినటువంటి కానుకలను ఎలీషా కాదని తిప్పి పంపిస్తూ ఉండటం ద్వారా వీళ్ళ గేహజీ అనుకున్నాడు, నేను పరిగెత్తుకొని పోయి ఏదో ఒక బహుమానం అతని దగ్గర నుంచి తెచ్చుకుంటానని పరిగెత్తుకొని పోయి, ఇప్పుడే 2 శిష్యులు మా గురువు గారి దగ్గరకు వచ్చారు కాబట్టి 2 మణుగులు వెండి, మంచి వెలగల వస్త్రాలు 2 దుస్తులు ఇవ్వమన్నాడు అన్నప్పుడు వీళ్ళ అతడు 4 మణుగులు వెండి 4 జతల వస్త్రాలు ఇవ్వగా అవి తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకున్నట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ అది నన్ను బంగారం పెట్టుకొని నన్ను మరిచిపోయెను. సంఘాన్ని ఉద్దేశించి ఇక్కడ దేవుడు పలుకుతున్నటువంటి మాట, బంగారమును చూచుట ద్వారా
దేవునిని మరిచిపోయినట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. 4వదిగా చూస్తాం చూడండి. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 4వదిగా మనం గమనిస్తే, ఇశ్రాయేలు వారు నగరులను కట్టించుకొని నన్ను మరచి ఉన్నారు. ఈ విషయమై ప్రవక్త అయినటువంటి హగ్గయ్య తాను రాసినటువంటి హగ్గయ్య గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఇది ఆ మాట చదవండి. హగ్గయ్య గ్రంథం 1వ అధ్యాయం, హగ్గయ్య గ్రంథం 1వ అధ్యాయం 2, 3 వచనాలు. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ హగ్గయ్య ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఎండలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకొనిడి. ఇక్కడ దేవుని మందిరము పాడైపోయి ఉండగా, అసంపూర్తిగా ఉండగా, ఇజ్రాయేలు ప్రజలు సరంబి వేసి ఎండలో నివసిస్తూ వారు అంటారు, ఇంకనూ సమయం రాలేదు, దేవుని మందిరం కట్టడానికి ఇంకా సమయం రాలేదు అని వాళ్ళు ప్రకటిస్తూ ఉంటుండగా, ఇక్కడ హగ్గయ్య అంటాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనిడి. అంటే నగరులు కట్టుకొని దేవుని మరిచిపోవటం ద్వారా ఇక్కడ దేవుడు ప్రజలకు తెలియజేసేటువంటి మాటను చూస్తాం. ఈ విషయాన్నే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషుని రాకడ యొక్క మనుషు కుమారుడు రాకడ దినాల్లో ఎట్లా ఉంటాయని చెప్పాడు. ఏంటంటే, నోవాహు దినాలను జ్ఞాపకం చేసుకొనుడి, లోతు దినాలను జ్ఞాపకం చేసుకొనుడి అని హెచ్చరించినట్లుగా చూస్తాం. ఇప్పుడు నోవాహు దినాల్లో ఎట్లా ఉన్నారంటే, ఇండ్లు కట్టుకొనుచు పెండిళ్ళకి ఇస్తూ నారులు నాటుచు తినుచు త్రాగుచు ఉన్నటువంటి సమయంలో జలప్రళయం వచ్చి సమస్తాన్ని తుడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ ఇండ్లు కట్టుకొనుచు పెండిళ్ళు చేస్తూ నారులు నాటుచు ఇక్కడ నగరులు కట్టుకొని దేవుణ్ణి మర్చిపోయినట్లుగా చూస్తాం. దేవుని మందిరం పాడైపోయి ఉండగా, దేవుని మందిరం అవసరత ప్రజలకు తెలిసి ఉన్నప్పటికీ కూడా ఇలా దేవుని మందిరం కట్టడానికి ఇంకా సమయం రాలేదని ఇక్కడ ప్రజలు పోస్ట్ పోన్ చేస్తున్నటువంటి అనుభవాలు చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుడు సెలవిచ్చేటువంటి మాట ఏంటంటే, అది నగరులు కట్టుకొని నన్ను మరిచిపోయినది. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి మాట చూస్తాం. లూకాసు వార్త, లోతు దినములలో జరిగినట్లు జరుగును, జనులు తినుచు త్రాగుచు నారులు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు ఉండిరి. అప్పుడు జలప్రళయం వచ్చి ఎట్లా తుడిచిపెట్టుకుపోయిందో వేరే మనుషు కుమారుడు రాకడ కూడాను అట్లాగే ఉంటున్నట్లుగా చూస్తాం. లోతు దినాల్లో ఏ రీతిగా ప్రజలు ఉన్నారో ఆ రీతిగానే ఇప్పటి ప్రజలు కూడా జీవిస్తూ ఉంటుండగా దేవుని రాకడ ఎట్లా జరుగుతుందంటే, అకస్మాత్తుగా మీ మీదికి రాకుండు నిమిత్తమై ఇక్కడ నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. 5వదిగా చూస్తాను చూడండి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిపోయిరి. అందుకే ఇందాక మోషే ఇజ్రాయేల్ ప్రజలు హెచ్చరించినటువంటి మాట ఏంటంటే, మీరు వెండి బంగారములు పశువులు గొర్రెమేకలు కలిగి ఉన్న కారణం చేత మీ దేవుడైన యెహోవాను మరుతురేమో. మీకు సామర్థ్యం కలుగజేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. మీ దేవుడైన యెహోవాను మీరు జ్ఞాపకం చేసుకొనవలెను. ఇక్కడ దేవుడు సెలవిచ్చిన మాట, దానికి మేత దొరకగా తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిపోయెను. దైవ గ్రంథంలో సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట చదువుతాం.
నాశనమునకు ముందు గర్వమును, పతనమునకు ముందు అహంకారమైన మనసు నడుచును అని రాయబడి ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ తిని తృప్తి పొందిన తర్వాత, అంటే దేవుని వలన మనుషుడు ఆశీర్వదించబడినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోక మనుషుడు లోకాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా చూస్తాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం మాట చదువుతాం. నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, నీకు అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తిని నీకు సమకూర్చున్నాను. అతడు ఆశీర్వదించబడిన కారణం ఎవరంటే, తన పంట విస్తారంగా పండి తన ఇంటికి రాగా ఆ పంటను చూసి నా కొట్లను విప్పి ఇంకా గొప్ప వాటిని కట్టించి దాంట్లో నా పంటను సమకూర్చుకొందును. వేరే పంట ఆశీర్వదించబడటానికి కారకులు ఎవరంటే దేవుడే. యెషయా గ్రంథం 33వ అధ్యాయం చదువుతాం. నీవు భూమిలో విత్తనమునకు ఆయన వర్షమును కురిపించుచున్నాడు, నీకు ఆహార ద్రవ్యం రాబడి ఆయన నీకు అనుగ్రహించుచున్నాడు అని రాయబడినట్లుగా చూస్తాం. నువ్వు తినేటువంటి ఆహారము లేక నువ్వు తృప్తిగా తిని ఆనందించడానికి కారణం ఎవరంటే దేవుడే. అయితే ఇక్కడ దేవుడు సమస్తము అనుగ్రహిస్తుండగా వాడు తిని తృప్తి పొంది గర్వించి వారు దేవుణ్ణి మరిచిపోయినట్లుగా చూస్తాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం చూడండి. మరియు అతడు అమ్ములనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలో బురుజులలో ఉంచెను. అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరము వ్యాపించెను. 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత మనసును గర్వించి చెడిపోయెను. ఎవరు ఈ రాజు? ఈ రాజు ఎవరు? ఉజ్జియా స్థిరపడిన తర్వాత ఏం చేశాడంట? మనసును గర్వించి ఏమైపోయాడంటే కుష్ఠరోగి అయిపోయినట్లుగా చూస్తాం. అతడు మనసును గర్వించి దేవుని మందిరంలో ప్రవేశించి ధూపం వేయడానికి ఎక్కినటువంటి కారణం చేత అతడు కుష్ఠరోగంతో హతమైపోయినట్లుగా చూస్తాం. దేవుణ్ణి మరిచిపోవడం ద్వారా అది తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిపోయెను. అతడు స్థిరపడి వరకు ఆశ్చర్యమైన సహాయము అతనికి అందెను, అతని కీర్తి దూరదేశమును వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయెను. కాబట్టి వీరా, నీకు కలిగినది ఏదైనా సరే దేవుని వలన కలిగినది అని అనుకోవాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం మాట్లాడతాం. ఒకడు ధనధాన్యము సమృద్ధిగా అనుగ్రహించి దాన్ని అనుభవించుటకు వీలు కలుగజేసిన ఎడల అది దేవుని వలన కలిగినది అనుకొనవలెను అని జ్ఞాని చెప్పినటువంటి మాట చూస్తాం. అయితే వీళ్ళ మనుషులు ఏమనుకుంటారంటే, ఇది నా సామర్థ్యం వలన నేను కట్టించినదే, నా తెలివిని బట్టే నేను ఈ స్థితికి వచ్చాను అనేటువంటి మనసు కలిగి ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళ 5వదిగా అది గర్వించి నన్ను మరిచిపోయెను అనే మాట చూస్తాం. హిజ్కియా కూడాను అతడు గర్వం విడిచిన తర్వాత దేవుడు అతనిని స్వస్థపరిచినట్లుగా చూస్తాం. చూడండి, ఇదే దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 25వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 25వ వచనం. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించనందున అతని మీదికి యూదా యెరూషలేము మీదికి దేవుని కోపము రాగా, అతడు మనసును గర్వించిన కారణం చేత దేవుని కోపము యూదా ప్రజల మీదకి యెరూషలేము మీదకి వచ్చినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ 5వదిగా అది మేత దొరికిన తరువాత తిని గర్వించి తృప్తి పొంది అది గర్వించి నన్ను మరిచిపోయెను. అందుకే సామెతల గ్రంథంలో ఉన్నాడు, నాశనమునకు ముందు గర్వమును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. చూడండి, అహష్వేరోషు వస్తీని రాణిగా ఉండకుండా తీసివేయడానికి కారణం ఏంటి చెప్పండి? అహష్వేరోషు వస్తీని రాణిగా ఉండకుండా తీసివేయడానికి కారణం ఏంటంటే
ఆమె సౌందర్యాన్ని చూసుకొని గర్వించినట్లుగా చూస్తాం. ఆశ్వారోసు నపుంసకులను పంపి రాణి కిరీటం ధరించి ఆమెను తీసుకురండి అన్నప్పుడు వారు వెళ్ళి వస్తీతో చెప్పగా వస్తీ ఏమాత్రం కూడాను రాజు ఆజ్ఞకు విధేయత చూపని కారణం చేత ఆమె సౌందర్యవతి అని రాయబడి ఉంది. ఆ సౌందర్యాన్ని చూసుకొని గర్వించిన కారణం చేత రాణిగా ఉండకుండా తీసివేసినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ అది మేత దొరికిన తర్వాత తిని తృప్తి పొంది గర్వించి అది నన్ను మరిచిపోయాను. దేవుని మరిచిపోవడానికి 5వ కారణం మనుషుని యొక్క హృదయ గర్వమే దేవుణ్ణి మరిచిపోయేటట్లు చేస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. 6వదిగా చూస్తాం చూడండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు నీ సహాయకర్తయగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలన చేసుకొని ఉన్నావు. నీ పట్టణములలో దేని యందు నీకు సహాయం చేయకుండా నీ రాజు ఏమాయను రాజును అధిపతులను నా మీద నియమించుమని నీవు మనవి చేసుకుంటివి కదా, అది నీ అధిపతులు ఏమైరి. ఇక్కడ 6వదిగా మనుషుడు తనకు తానే నాశనం చేసుకుంటున్నట్లుగా చూస్తాం. నీకు నీవే నాశనము చేసుకుంటివి. దేవునిని మరిచిపోయి మనుషులు తమ స్వనాశనమునే కోరి తెచ్చుకుంటున్నట్లుగా చూస్తాం. నిర్గమకాండంలో 3వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం లోపు 10వ అధ్యాయం వరకు జరిగినటువంటి కార్యాలు చూసినటువంటి ఫరో యొక్క సైనికులు కానీ పనివారు కానీ ఐగుప్తు దేశమంతా నాశనం అవుతున్నదని నీవు ఎరుగవా, నీవు వారిని పోనీయమని అధిపతులు మంత్రులు ఫరోను వేడుకున్నట్లుగా చూస్తాం. ఐగుప్తు దేశము నాశనం అయిపోతున్నదని నీవు ఎరుగక ఉన్నావా, నీకు నీవే నాశనము కోరి తెచ్చుకుంటున్నావు. కనుకనే గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు ఏ పంట విత్తునో ఆ పంటనే కోయును. ఇలా నువ్వేదైతే ఈ లోకంలో చేస్తావో అదే నీకు తీసుకురాబడుతుంది. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, ఆ దినముందు నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుందని రాయబడింది. నీవు ఏ కొలతతో కొలుస్తున్నావో అదే కొలత నీకు కూడాను కొలవబడుతుంది. కాబట్టి నీవు చేసేటువంటి పనులే నిన్ను నాశనం చేస్తూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం గమనించండి. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఆదోని బేజెకు తమ కాళ్ళు చేతుల బొటన వ్రేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనం బల్ల యొద్ద ముక్కలు ఏరుకొని చుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఇప్పుడు ఇక్కడ ఆదోని బేజకు 70 మంది రాజుల యొక్క కాళ్ళ బొట్టన వేళ్ళు ఏళ్ళు బొట్టన వేళ్ళు కోసి వేసినట్లుగా చూస్తాం. ఇక్కడ ఆదోని బేజకును కూడా పట్టుకొని అతను ఏదైతే చేశాడో అతనికి కూడాను కాళ్ళ వేళ్ళు బొట్టన వేళ్ళు చేతి వేళ్ళు బొట్టన వేళ్ళు కోసి వేసినట్లుగా చూస్తాం. ఇప్పుడు అది చూసినటువంటి ఆదోని బేజకు నేను ఏదైతే చేశానో దేవుడు నాకు అదే చేశాడు, నువ్వు ఏ పంటనైతే విత్తావో ఆ పంటనే నువ్వు కోస్తావు అనేది వాస్తవమైనటువంటి సత్యం అయి ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. అంటే దేవుని మర్చిపోకుండా నువ్వు ప్రతినిత్యము నీ జ్ఞాపకంలో ఉంచుకోగలిగా ప్రతి ఆదివారం ఈ బల్ల క్రమాన్ని ఆచరించవలసి ఉన్నట్లుగా చూస్తాం. 7వదిగా చూస్తాం చూడండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్రాయిము అబద్ధముతో నన్ను ఆవరించి ఉన్నారు, ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించున్నారు. యూదా వారు నిరాకంఠముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబాటు చేయుదురు. ఇక్కడ 7వదిగా
మోసపు క్రియలతో నన్ను ఆవరించున్నారు. ఎఫ్రాయిం వారు అబద్ధముతో నన్ను ఆవరించున్నారు. యూదావారు నిరాకాటముగా దేవుని మీద తిరుగుబాటు చేయుచున్నారు. ఇక్కడ ఎఫ్రాయిము అబద్ధముతో ఆవరించగా, ఇక్కడ ఇజ్రాయేల్ వారు మోసపు క్రియలతో దేవుణ్ణి ఆవరించున్నట్లుగా చూస్తాం. అంటే పైకి భక్తి గలవారే కానీ దాని శక్తిని ఆశ్రయించనటువంటి వారు. ఇక్కడ ఏమంటాడంటే మోసపు క్రియలతో, అంటే దేవుని ఎదుట ఎట్లా కనబడుతున్నారు వాళ్ళంటే, కీర్తన 78 30 కీర్తనల గ్రంథం 78వ కీర్తన 78 37వ వచనం. నోటి మాటలతో వారాయను ముఖస్థుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. పేర మోస క్రియలతో ఆవరించడం ఏమిటంటే నోటి మాటలతోనే దేవుణ్ణి స్తుతించడం, ఘనపరచడం చూస్తాం. అయితే వారి హృదయము దేవునికి దూరంగా ఉన్నట్లుగా చూస్తాం. వారు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అని దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తాం. ఇక్కడ వాస్తవంగా మనుషుని యొక్క హృదయంలో ఎవరు ఉండాలంటే దేవుడే ఉండాలి. అయితే ఇక్కడ వారు పెదవులతోనే ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయముకు దేవునికి ఏమాత్రం సంబంధం లేనటువంటి స్థితిలో ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి వీరు వారు తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి, ఆయనకు ముఖస్థుతి చేసిరి. అంటే ముఖస్థుతి చేయడం అంటే ఉన్నప్పుడు మాత్రమే దేవుని కొనియాడడం, దేవుని మాటలు చెప్పడం అయి ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ వారు దేవునిని మరిచిపోవడానికి, దేవుని ఎదుట ముఖస్థుతి చేయడానికి, నాలుకలతో బొంకడానికి మోసపు క్రియల చేత వారు దేవుణ్ణి మరిచిపోయినట్లుగా చూస్తాం. ఎఫ్రాయిం వారు అబద్ధముతో నన్ను ఆవరించి ఉన్నారు. దేవుని ఎదుట అబద్ధపు భక్తి, అబద్ధికులు అగ్ని గంధకములు మండుగుండములో పాలు పొందుదురు. ఎఫ్రాయిం వారు అబద్ధంతో నన్ను ఆవరించున్నారు. ఇక్కడ అబద్ధం అంటే ఏమిటంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట చదువుతాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, క్షమించండి 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఇక్కడ అబద్ధం అంటే ఏంటంటే సత్యానికి విరోధంగా చేసేది ఏదైనా సరే అబద్ధంతోనే ఎంచబడుతున్నట్లుగా చూస్తాం. మన దృష్టిలో అబద్ధం అంటే ఏమిటంటే ఏదైనా కాని మాట చెప్తే అబద్ధంగా ఎంచుతూ ఉన్నట్లుగా చూస్తాం. అయితే పిల్లరా దైవ గ్రంథం సెలవిచ్చే మాట ఏంటంటే సత్యానికి విరోధంగా ఏది చేసినా సరే అది అబద్ధంతో సమానంగా ఎంచబడుతున్నట్లుగా చూస్తాం. పిల్లరా సత్యం అంటే ఏమిటంటే దేవుడు ఆత్మస్వరూపి అనేది సత్యం. దేవుణ్ణి ఒక విగ్రహం రూపంలో చూపించడం అబద్ధం. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనే ఆరాధించాలి, ఆత్మతోనే వెంబడించాలి. అయితే ఆత్మస్వరూపినటువంటి దేవునికి నువ్వు ఏదైనా ఒక విగ్రహాన్ని ఇస్తే పిల్లరా అది అబద్ధంతో ఎంచబడుతున్నట్లుగా చూస్తాం. ఎఫ్రాయిము అబద్ధంతో నన్ను ఆవరించున్నారంటే అర్థం ఏంటంటే ఎఫ్రాయిం ఆ మాట చూద్దాం. చూడండి హోషేయ గ్రంథంలో ఈ మాట చూద్దాం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను, ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయలేని అప్పం వంటి వాడు ఆయను. అన్యజనులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయాను. అది తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నవి, అది అతనికి తెలియకపోయాను. వీడు ఎఫ్రాయిం ఏమైపోయాడంటే ఎవరు అన్ని జనులతో కలిసిపోయి ఎవరు త్రిప్పివేయలేనటువంటి అప్పం వంటి వాడు ఆయను అని రాయబడింది. ఆయన చేసేటువంటి పనులు ఆయనకే తెలియనటువంటి స్థితిలో అతడు చేస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి
అబద్ధంతో నన్ను ఆవరించున్నారు అంటే సత్యానికి విరోధంగా ఇక్కడ ఎఫ్రాయిము బ్రతుకుతూ ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి వీడు ఇక్కడ అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. దేవుని జ్ఞాపకం చేసుకున్నట్లో మనుషులకు ఉన్నటువంటి క్షేమం, ఇది చేయుట ద్వారా మనుషుల జీవితంలో కలిగే ఆధిక్యత, ధన్యత ఏమిటంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనంలో చదువుతాం. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వానిని లేపుదును. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కూడా, నువ్వు ఈ లోకం విడిచి వెళ్ళినప్పుడు కూడా నువ్వు లేపబడాలి అని అంటే నువ్వు ఈ క్రమంలో నిలిచి ఉండాలి. సత్యానికి విరోధంగా నువ్వు ఏది చేసినా సరే అవి అబద్ధంగా ఎంచబడుతున్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ ప్రభు చెప్పే మాట, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ఆఖరిగా చూస్తాను చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలమున జీవించును, కానీ అతడు వెనుతీసిన ఎడల అతని ఆత్మయందు నాకు సంతోషము ఉండదు. అయితే మనము నశించుటకు వెనుదీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. దేవుడు ఆ రీతిగా సిద్ధపరచుగాక.